శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సకుంకుమ విలేపనాం అల్కచుంబి కస్తూరికాం సమంతహసితేక్షణాం సచరసాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాం వరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. నిన్న మనం 3 చక్రాల గురించి తెలుసుకున్నాం. ఏంటంటే ఆజ్ఞాచక్రం, విశుద్ధి, అనాహత. ఇవాళ ఇంకొక 6 చక్రాల్లో మిగతా 3. అది ఫస్ట్ స్వాధిష్టానంతో స్టార్ట్ చేస్తున్నారనమాట గురువుగారు. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి. అంటే అమ్మా, నీ స్వాధిష్టాన చక్రాన అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్న సంవర్తాగ్ని రూపుడైన శివుని మహనీయురాలైన సమయ అనబడే నిన్ను స్తుతిస్తున్నాను. అతని మహాక్రోధంతో కూడిన చూపు లోకాలను దహించగా అమ్మవారు ఏం చేస్తుందిట? దయాద్రమైన దృష్టితో శైత్యోపచారం చేస్తోందిట. మనకి కాలిందనమాట, అక్కడ చిన్నగా మనకు బామ్ అది రాస్తుంది కదా అమ్మ. అలాగా అయ్యవారు ఏం చేశారట? మహాక్రోధంతో కూడిన చూపులతో లోకాలను దహించేశారు. ఈవిడేం చేసింది? దయాద్రమైన దృష్టితో శిశిరం ఉపచారం రచయతి. అలాగే ఇక్కడ అమ్మవారి పేరు సమయ అన్నమాట. సంవర్తాగ్ని రూపుడు శివుడు ఇక్కడ. తర్వాత 40లో ఏంటంటే మణిపూర చక్రం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. మణిపూర చక్రంలో అమ్మవారు ఉండేటప్పుట ఈ చీకటిని తొలగించే శక్తి అనే మెరుపుతో అనేక రత్నాభరణాల అలంకారమే ఇంద్రధనువుగా ఉన్న శ్యామమేఘాన్ని బాగా సేవిస్తున్నాను. ఈ శ్యామమేఘం ఎలాగే ఉంటుందిట? సూర్యునిచే తపించబడిన ముల్లోకాలు. ఇక్కడ ఏంటంటే సూర్యుడిని హరుడు అని అంటారనమాట. అంటే శివుడిని సూర్య రూపంగా చెప్తున్నారు. ఈ మేఘము ఎలా చల్లబరుస్తుందంటేట హరుడనే సూర్యునిచే తపింపబడిన ముల్లోకాలను తడుపుతోందిట. మణిపూర చక్రంలో ధ్యానింపబడే మెరుపుతో కూడిన మేఘం అన్నమాట. ఇక్కడ అమ్మవారి పేరు ఏంటంటే అమృతాంబ. ఆవిడ అన్ని చల్లబరుస్తుంది అనమాట. విసిగి 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 వేసారిపోయి ఉంటాం కదా మనకి ఎండల్లో. అప్పుడు ఒక మంచి మేఘం వచ్చి మంచి వర్షం కురిసింది అనుకోండి, ఎంత హాయిగా సేద తీరుతాం. అలాగా మణిపూర చక్రంలో అమ్మవారు అమృతాంబ, ఆవిడ అంత చల్లబరుస్తుంది అనమాట మనని. అలాగే స్వామివారి పేరు అమృతనాథుడు ఇక్కడ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు 41 ఆఖరి చక్రం. ఇది మూలాధార చక్రం అనమాట. తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధి ముద్దిశ్య దయయా సనాథాభ్యాం జన్యే జనక జననీమజ్జగదిదం. అంటే అమ్మా, నీ మూలాధార చక్రమునందు లాస్యమునందాసక్తి కల సమయ అనే నీతో కలిసి నవరసాలతో మహాతాండవ నటనం చేస్తున్న నవాత్మకుడైన శివుని ఆనందభైరవుడు అనమాట. ఇక్కడ శివుడు ఉపాసిస్తున్నాను. ఈ జగతిని సృష్టించాలనే సంకల్పంతో దయతో కూడిన మీ ఇరువురిచే ఈ విశ్వం తల్లిదండ్రుల కలదిగా అయినది. అంటే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సమయ అమ్మవారి పేరు కాలభైరవుడు అనమాట. నాట్యం చేస్తున్న నవాత్మకుడైన శివుడు. ఇందులో లలితానామం లాస్యప్రియ. ఇప్పుడు 6 చక్రాల గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఈ 6 చక్రాలకి ఒక కంప్లీషన్ ఏంటంటే 35వ శ్లోకం మనస్వం వ్యోమత్వం. అది ఒక్కసారి తలుచుకుని ఈరోజు అమ్మవారిని సేవించుకుందాం.
మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయతుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఇప్పుడు మనం చెప్పుకున్న 6 చక్రాల్లో ఉండే ఒక్కొక్క చక్రం ఒక్కొక్క దానికి రిలేట్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ విశుద్ధి అయితే థ్రోట్ చక్ర అంటారు, అనాహతం హార్ట్ చక్ర అంటారు. ఇలాగా ఇవన్నీ ఏంటంటే నువ్వే ఆకాశానివి తల్లి, నువ్వే వాయువి. ఈ ప్రతి చక్రంలోనూ అమ్మవారు అయ్యేవారు ఉన్నారు కదా, అది ఇక్కడ మనకి మళ్ళీ రిలేట్ చేస్తారనమాట. మనస్సు నువ్వే, ఆకాశం నువ్వే, వాయువు నువ్వే, అగ్నివి నీవే, నీటివి నీవే, భూమివి నీవే. ఈ విశ్వం మొత్తం నీ పరిణామమే. అంటే ఆజ్ఞాచక్రం నుండి మూలాధారం వరకు నీ పరిణామ రూపాలే అన్నమాట ఈ చక్రాలు. నీవు కానిది ఏదీ లేదు. ఈ విశ్వం శరీరంగా పరిణమించడానికి నీ చిదానందాకారాన్ని శివ శక్తి అనే దంపతి రూపంగా నువ్వు ధరిస్తున్నావు తల్లి అని చెప్పి శంకరులు అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఇక్కడతో మనకి ఆనంద లహరి పూర్తయిందండి అమ్మవారి దయ వల్ల. ఇంకా రేపటి నుంచి 42వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు కూడా అమ్మవారి రూపవర్ణన ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు ఒక్కొక్క కిరీటం నుంచి పాదాల వరకు శంకర్లు చేసే వర్ణన అసలు మామూలుగా ఉండదన్నమాట. చాలా మంది ఇక్కడతో ఆఫ్ చేసేస్తారు 41 దాకా, అంటే ఆనందలహరి ఇంతవరకే అన్నట్టుగాను. కానీ 100 శ్లోకాలు కూడా శంకరుల ఆర్తి, శంకరుల హృదయం ఏంటనేది మనకి చెప్తాయన్నమాట. నేనైతే 42 నుంచి 100 వరకు కూడా కంటిన్యూ చేసుకుందాం అనుకుంటున్నాను. రేపు మళ్ళీ అమ్మవారి రూపవర్ణన నుంచి కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.